అందరికీ నమస్కారం అండి. డియర్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్, నేను 2 డేస్ బ్యాక్ జిఎఫ్టిఐ బిట్ మిశ్రా గురించి ఒక వీడియో చేశాను. అయితే ఆ వీడియోలో కొంతమంది అడిగిన విషయం ఏంటంటే, బిట్ మిశ్రా అవ్వచ్చు లేదా జిఎఫ్టిఐకి సంబంధించిన ఫీ స్ట్రక్చర్స్ గురించి కొంచెం చెప్పండి అని అన్నారు. ముఖ్యంగా జిఎఫ్టిఐకి సంబంధించి ఫీ స్ట్రక్చర్ చూస్తే ఒక జిఎఫ్టిఐకి వేరే జిఎఫ్టిఐకి కొంచెం వేరియేషన్ అయితే ఉంటుందండి. కాబట్టి ప్రతి జిఎఫ్టికి ఇదే ఫీ స్ట్రక్చర్ అని చెప్పలేను. కానీ ఈరోజు జిఎఫ్టిఐ బిట్ మిశ్రా ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఫీ స్ట్రక్చరు ఈరోజు ఈ వీడియోలో చెప్పదలుచుకున్నాను. ముఖ్యంగా బిట్ మిశ్రా ఈజ్ ఏ గవర్నమెంట్ ఫండెడ్ టెక్నికల్ ఇన్స్టిట్యూషన్ అండి. దీనికి బీటెక్ ట్యూషన్ ఫీజు అయితే 13.35 ల్యాక్స్ అంటే 13.5 లక్షలు ఓన్లీ ట్యూషన్ ఫీజు అవుతుంది. హాస్టల్ ఫీజు వచ్చేటప్పటికి 1.84 ల్యాక్స్ అంటే 1,84,000 దాకా హాస్టల్ ఫీజు అవుతుంది. తర్వాత వన్ టైం పేమెంట్ అంటే మీకు అందరికీ తెలుసు కదా, అడ్మిషన్ ఫీజు అని, తర్వాత ఐటీ అండ్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫీజు అని, లైబ్రరీ ఫీజు అని ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ కలిపితే ఒక 90,000 ఉంటుంది. అంటే ఇది ఓన్లీ సింగిల్ పేమెంటు, వన్ టైం పేమెంటే. ఇది నాన్ రిఫండబుల్ అనమాట. అయితే ఈ ఫీజు స్ట్రక్చర్ని మనము సెమిస్టర్ వారీగా మాట్లాడుకుంటే ఫస్ట్ సెమ్ ఏదైతే ఉందో ట్యూషన్ ఫీజులో ఫస్ట్ సెమ్కి వచ్చేటప్పటికి 1,44,000 కట్టాలండి. అలాగే సెకండ్ సెమ్ కూడా 1,44,000 కట్టాలి. అంటే ఫస్ట్ సెమ్ సెకండ్ సెమ్ అంటే ఒక ఫస్ట్ ఇయర్కి అనమాట. అట్లాగే థర్డ్ ఫోర్త్ సెకండ్ ఇయర్కి సంబంధించి 1,58,000 థర్డ్ సెమ్ అయితే, ఫోర్త్ సెమ్ కూడా 1,58,000 అంటే సెకండ్ ఇయర్ కొంచెం ఫస్ట్ ఇయర్ కంటే కొంచెం పెరుగుతుంది. అలాగే థర్డ్ ఇయర్కి వచ్చేటప్పటికి ఫిఫ్త్ సెమ్ వస్తుంది, 1,74,000 పే చేయాలి. సిక్స్త్ సెమ్లో కూడా 1,74,000 పే చేయాలి. ఇంకా లాస్ట్ ఇయర్ ఫోర్త్ ఇయర్ ఏదైతే ఉంటుందో ఫోర్త్ ఇయర్కి సంబంధించి ట్యూషన్ ఫీజు 2 సెమ్ల కింద కట్టించుకుంటారు. అదే సెవెంత్ సెమ్, ఎయిత్ సెమ్. సెవెంత్ సెమ్ వచ్చేటప్పటికి 1,91,500, ఎయిత్ సెమ్ వచ్చేటప్పటికి 1,91,500 ఉంటుంది. ఇది సెమిస్టర్ వైజు ఫీ స్ట్రక్చర్ ఫర్ 4 ఇయర్స్ అండి. ఎస్పెషల్లీ ఇది బిట్ మిశ్రాకి సంబంధించినటువంటి ఫీ స్ట్రక్చరు. ఇది మనం చాలా వరకు నేను విషయం తెలుసుకోవడానికి ప్రయత్నించాను. ప్రతి జిఎఫ్టీకి ఒక్కొక్క రకమైనటువంటి ఫీ స్ట్రక్చర్ ఉంది. కొన్ని ఫీ స్ట్రక్చర్లు కొన్ని జిఎఫ్టీలకు ఒకేలాగే ఉంది. కాబట్టి బిట్ మిశ్రాకి సంబంధించి అయితే మాత్రం చాలా ఇంపార్టెంట్ ఇన్స్టిట్యూషన్ కాబట్టి ఇక్కడ చాలామంది జాయిన్ అవుతారు. కాబట్టి దీనికి సంబంధించిన ఫీ స్ట్రక్చర్ ఇస్తున్నాను. ఇది కాకుండా డెవలప్మెంట్ ఫీజు అని ఉంటుంది. ప్రతి డెవలప్మెంట్ ఫీజు ప్రతి సెమిస్టర్ కూడా 10,000, 11,000, 12,000, 13,000 ఇట్లాగా డెవలప్మెంట్ ఫీజు కూడా పే చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇది కాకుండా ఇన్స్టిట్యూషన్ ఎగ్జామ్ ఫీజు అనేది ఉంటుంది. అది కూడా ప్రతి సెమ్కి కూడా ఎగ్జామినేషన్ ఫీజు కట్టాలి. అది ఒక సెమ్కి 7,500 ఉంటుంది, మరో సెమ్కి 8,000, తర్వాత సెమ్కి 8,500, లాస్ట్ సెమ్కి ఏమో 9,000. ఈ విధంగా ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి ఇన్స్టిట్యూషన్ ఫీజు కూడా ఉంటుంది. ఇంకా టోటల్గా చూడగలిగితే ఇక్కడ 15 నుంచి 16 లక్షల ఫీజు అవుతుంది, ఇంక్లూడింగ్ హాస్టల్ ఫీజు. హాస్టల్ ఫీజు ఇందాక మీకు చెప్పాను కాబట్టి 1.84 అది అవుతుంది. తర్వాత వన్ టైం పేమెంటు ఒక 90,000 పేమెంట్ పే చేయాలి. అవి కాకుండా ఈ ట్యూషన్ ఫీజు పే చేయాలి. అయితే ఇక్కడ ఎస్సీ ఎస్టీ వారికి అండ్ బీసీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వారికి కూడా కొంచెం ఫీజు రీయింబర్స్మెంట్ కొంచెం ఉంటుంది అని చెప్తున్నారు. దాని డీటెయిల్స్ నేను మరొక వీడియోలో చెప్తాను. అయితే దానికంటే ముందు ఏంటంటే, ఇంతకుముందు వీడియోలో నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీకి సంబంధించి బీటెక్ కోర్సులో వెరీ ఇంపార్టెంట్ కోర్సు. ఎందుకంటే ఇప్పుడు ఏఐ అనేది చాలా ప్రామినెంట్గా ఉంది. చాలామంది దీని గురించే మాట్లాడుతున్నారు. దీని ఆపర్చునిటీస్ కూడా ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీకి కూడా ఎక్కువ ప్రిఫరెన్స్ అయ్యండి. ఇది జిఎఫ్టిఐ బిట్ మిశ్రాలో ఏ ర్యాంక్ నుంచి ఏ ర్యాంక్ వరకు వచ్చింది కూడా ఒకసారి మీకు చెప్పాలని ఇది కూడా యాడ్ చేశాను ఈ వీడియోలో. ముఖ్యంగా ఆల్ ఇండియా కోటాలో చూస్తారు. ఇది ఆల్ ఇండియా కోటాలో ఓపెన్ అభ్యర్థులకి, జనరల్ న్యూట్రల్కి అయితే 19,000 అంటే 20,000 వరకు ర్యాంక్ వరకు కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీకి సీట్ వచ్చింది. అదే ఫీమేల్ అభ్యర్థులకి ఇంక్లూడింగ్ సూపర్ న్యూమరీ సీట్స్తో కలిపితే 27,000 దాకా అంటే 26,589 ర్యాంక్ వరకు కూడా సీట్ వచ్చిందండి. అలా కాకుండా ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే నేను ఇక్కడ చెప్తుంది ఆల్ ఇండియా కోటా, ఎన్ని స్టేట్ వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. ఈ ర్యాంక్కి ఎన్ని స్టేట్ వాళ్ళు జాయిన్ అయింది, హోమ్ స్టేట్ కాదు నేను చెప్పేది, ఓన్లీ ఆల్ ఇండియా కోటా చెప్తున్నాను. ఎందుకంటే బిట్ మిశ్రా జార్ఖండ్లో ఉంది, మన ఎవరికి అది హోమ్ స్టేట్ అవ్వదు కాబట్టి నేను దాన్ని ఇక్కడ కన్సిడర్ చేయలేదు. మరి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వచ్చేటప్పటికైతే 3,699 ర్యాంక్ వరకు వచ్చింది. అలాగే ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకైతే 9,552 అంటే 10,000 ర్యాంక్ వరకు కూడా ఇక్కడ బిట్ మిశ్రాలో సీట్ రావడం జరిగింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ. ఎస్సీ క్యాండిడేట్కి సంబంధించి వాళ్ళ కేటగిరీ ర్యాంక్లో 5,803 ర్యాంక్ వరకు సీట్ వచ్చింది. ఎస్టీ కేటగిరీ వరకు అయితే 3,401 ర్యాంక్ వరకు కూడా లాస్ట్ ఇయర్ సీట్ రావడం జరిగింది. అంటే చూడండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఈసారి ఇంకా డిమాండ్ ఉంది కాబట్టి ఇంకా మనం కొంచెం ఇంకా మంచి ర్యాంక్ తెచ్చుకుంటే మంచిది. కాబట్టి
మీకు ఎక్కడైనా ఎన్ఐటీల్లో కానీ లేదంటే రేపు ఐఐటీకి మీరు వెళ్ళలేకపోతే బిట్ మిశ్రా మాత్రం ఒక ఆప్షన్గా పెట్టుకోండి. బిట్ మిశ్రా జార్ఖండ్లో ఉంది. ఇది మనకి ఇటు నుంచి వయా భువనేశ్వర్ ఇట్లా కూడా వెళ్ళడానికి మన ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ అయితే బాగానే ఉంది అంటున్నారు. తర్వాత అక్కడ ఇన్స్టిట్యూషన్ కూడా చాలా బాగుంటుంది, హాస్టల్ బాగానే ఉంటుంది అంటారు. కంపారిటివ్లీ ఆల్ జిఎఫ్టిఐలో ఇది చాలా బెటరు, కొన్ని ఎన్ఐటీల కంటే కూడా ఇది చాలా బెటరు. కాబట్టి అందరూ కూడా దీన్ని కూడా ఒక ఆప్షన్గా పెట్టుకోండి. కాబట్టి నేను మరొక వీడియోతోటి మరింత ఇన్ఫర్మేషన్తో మీకు చెప్తాను, ఆల్ జిఎఫ్టీఎల్ గురించి చెప్తాను. కాబట్టి అందరూ కూడా ఈ వీడియోని లైక్ చేయండి, తర్వాత మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది లైక్ చేయట్లేదు అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయలేదు. ఎందుకు షేర్ చేయడం వల్ల చాలామందికి ఇన్ఫర్మేషన్ తెలియకపోతే తెలుసుకుంటారు. కాబట్టి అందరూ కూడా